ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు చేసిన పనికి నిన్ను కొట్టడం కాదు, కాల్చి పారేయాలి. అసలు మా నాన్న గురించి ఏం తెలుసు నీకు? మా నాన్న ఏం అన్యాయం చేశాడు నీకు? దేవుళ్లాంటి మా నాన్నని అన్యాయంగా అరెస్ట్ చేయించావు. మా నాన్న కన్న తల్లిలా భావించే పార్టీ సభ్యుల ముందే నీచంగా అవమానించావు. ఏ మీడియా అయితే మా నాన్న ప్రజానాయకుడు, మనసున్న మహారాజు అని రాస్తారో అదే మీడియా చులకనగా మాట్లాడేలా చేశావు. మా నాన్న ఎంతో బాధ్యతగా ఫీల్ అయ్యే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేలా చేశావు. చెప్పు, ఇదంతా ఎందుకు చేశావు? చెప్పు చెప్పు చెప్పు, ఏ చెప్పు? ఆగు. ఇందులో నేను చెప్పడానికి ఏముంది? మీ నాన్నకి నేనంటే చాలా ఇష్టం. ఆఫ్ కోర్స్ నాకు కూడా మీ నాన్నంటే అంతే ఇష్టం. మా మధ్యన ఈరోజు కొత్తగా ఈ సంబంధం ఏర్పడలేదు. నేను పర్సనల్ సెక్రటరీగా వచ్చినప్పటి నుంచి ఏర్పడిన సంబంధం కాదిది. మా మధ్యన ఉన్న ఈ సంబంధం వల్లే నన్ను పర్సనల్ సెక్రటరీగా పెట్టుకున్నాడు. ఈ ఇంట్లో నాకు స్థానం ఇవ్వాలనే, ఆఫీస్కి కాకుండా రోజూ ఇంటికే రమ్మనేవాడు. ఇన్ని రోజులు మీకు తెలియకుండా జరిగిందే ఈ రోజు మీకు తెలిసేలా జరిగింది, అంతే. ఏం మాట్లాడుతున్నావే? సూర్య క్యారెక్టర్ గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడావంటే నాలుక చీరేస్తాను. సూర్యని కట్టుకున్న భార్యగా నాకు తెలుసు సూర్య ఎలాంటి వాడు అనేది. సూర్య కోపంలో అయినా, సూర్య బాధలో అయినా, సూర్య ప్రేమలో అయినా, సూర్య జీవితంలో అయినా ఉన్నది ఒకే ఒక్క ఆడది, అది కూడా నేనే. పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడడు, మాట వరసకి కూడా మాటలు కలపడు. అలాంటిది నీతో సంబంధం పెట్టుకున్నారంటే ఎవరు నమ్ముతారు? జనం నమ్ముతారు, మీడియా నమ్మిస్తుంది. మీరు ఎంతగా ఎగిరినా సూర్యకి నాకు ఉన్న సంబంధం నిజం. ఆయన కోపంలో బాధలో ఉండేది నువ్వు ఒక్క ఆడదానివే అయ్యుండొచ్చు, కానీ ప్రేమలో జీవితంలో మరో ఆడదుంది, అది నేనే. ఇదే నిజం. మళ్ళీ మళ్ళీ అదే కూసావంటే ఆడదానివని కూడా చూడను, నరికి పోగులు పెడతాను. నువ్వా జీవన్ గాడు వాడుతున్న పావు అని మాకు తెలుసు, అది నీకు తెలుసు. జీవన్తో పాటు నీ వెనక ఎవరెవరు ఉన్నారో కూడా మాకు బాగా తెలుసు. అన్నీ బయటికి తీస్తాను. సూర్య ప్రతాప్ గారితో ఎందుకు పెట్టుకున్నావురా అని తల బాదుకునేలా చేస్తాను. మా పెద్దయ్య గారిని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చి మీ అందరినీ జైల్లో వేసేలా చేస్తాను. రెడీగా ఉండండి. చూడు, నువ్వెవరో నాకు తెలీదు, కానీ సూర్యప్రతాప్ గారి గురించి నాకు బాగా తెలుసు. నేను చదువుకునే రోజుల నుంచి సూర్యప్రతాప్ గారి గురించి వింటున్నాను. ఆయన్ని ప్రతిపక్షం వాళ్ళు కూడా విమర్శించాలి అంటే భయపడతారు. ఎంతో మంది ఎన్నో రకాలుగా కుట్రలు చేసినా మళ్ళీ కడిగిన ముత్యంలానే బయటకొస్తారు.
సూర్యప్రతాప్ గారు ఎదుర్కొన్న ఎన్నో కుట్రలలో ఇది కూడా ఒకటి. అన్నింటి నుంచి ఎలా బయటకొచ్చారో ఈ కుట్ర నుంచి కూడా అలానే బయటకొస్తారని నమ్ముతున్నాను. ఆయన దగ్గర పర్సనల్ సెక్రటరీగా చెయ్యాలన్నది నా డ్రీమ్. త్వరలోనే అది ఫుల్ఫిల్ అవుతుందని నమ్ముతున్నాను. మీరిద్దరూ లేకపోతే ఆ రౌడీ వెధవలు నన్నేం చేసుండేవాళ్ళో నాకు తెలీదు. మీ వల్లే నేను ప్రాణాలతో బయటపడ్డాను. సూర్యప్రతాప్ గారు బయటికి రావడానికి నా సైడ్ నుంచి మీకెలాంటి అవసరమున్నా ఒక్క కాల్ చేయండి. థ్యాంక్స్ మాధవి గారు. నా కోసం మా ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక నేను బయలుదేరుతాను. చూడు, మా అన్నయ్య నుంచి ఎలాంటి లబ్ధి పొందకపోయినా మా అన్నయ్య కోసం మాధవి గారు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. అలాంటిది అన్నయ్య నుంచి నువ్వెంతో లబ్ధి పొందుంటావు కదా, ఆ మాత్రం కృతజ్ఞత కూడా లేకుండా మా అన్నయ్య మీద నింద మోపావు. నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. కుట్ర చేశావు అంటే ఏదో ఒకటి ఆశించే చేసుంటావు. మా బావగారి నుంచి ఏం ఆశించావో చెప్పు. మా వల్ల అయితే నువ్వు ఆశించింది మేమివ్వడానికి మేం ప్రయత్నిస్తాము. కానీ నువ్వు మాత్రం మా బావగారి మీద మోపిన నింద అబద్ధమని మీడియా ముందుకొచ్చి చెప్పు. మాకది చాలు. అవును రాధిక, మా నాన్న కోసం మేమందరం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాం. ఏం కావాలో చెప్పు. రే దీపక్, రాధిక చేసిన పనికి కాళ్ళు చేతులు తీసేస్తారేమోనని భయపడ్డాను. మనం అనుకున్నట్టే కాళ్ళ బేరానికొచ్చారు. మావయ్యను అరెస్ట్ చేయకుండా ఉండుంటే నిజంగానే అంత పని చేసినందుకు రాధికకి, తనతో చేతులు కలిపినందుకు మనకి, జీవన్కి నిజంగానే కాళ్ళు చేతులు తీసేసుండేవాళ్ళు. దేవుడి దయ వల్ల మావయ్య అరెస్ట్ అవ్వబట్టి మనం బ్రతికిపోయాం మమ్మీ. ఏం కావాలో చెప్పు. చెప్పు, ఏం కావాలి నీకు? ఎట్టి పరిస్థితుల్లో ఈ సువర్ణ అవకాశాన్ని వదులుకోకూడదు. ఇన్ని రోజులు నేను చేసిన పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు, ఈ రోజు నేను చేయబోయే పర్ఫార్మెన్స్ మరో ఎత్తు. ఈ పర్ఫార్మెన్స్ వర్కౌట్ అయితే జీవనిచ్చిన మాట ప్రకారం ₹1 కోటి ఇస్తాడు. ఆ ₹1 కోటితో నా కొడుకుని బాగా చదివించుకోవాలి. నీ పర్ఫార్మెన్స్ వర్కౌట్ అయితే ₹1 కోటి కాదు, కొన్ని 100 కోట్లు రాబట్టొచ్చు రాధిక. అప్పుడు నీ కొడుకు చదువు ఒక్కటే కాదు, కార్లు కొనొచ్చు, బంగళాలు కొనొచ్చు. అంతెందుకు, నువ్వు ఏది కోరుకుంటే అది నీ కాళ్ళ దగ్గరకొస్తుంది. 100 కోట్లా? అవును. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.